ముందుగా మన దగ్గరికి డిఎంహెచ్ఓ సార్ గారు, అట్లాగే డిపిహెచ్ఎన్ఓ గారు, అట్లాగే మిగిలిన చాలామంది అధికారులు మన దగ్గరికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి మనం ఇక్కడ మన సోదరీమణి ఒక ఆశా వర్కర్ మీద అత్యాచారం జరిగింది కాబట్టి న్యాయం జరగాలని మనం ధర్నా చేశాం. ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి హైవే దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా బైఠాయించడం జరిగింది. ఈ పోరాటం ఫలితంగా అడిషనల్ కలెక్టర్ గారు, అట్లాగే డిఎస్పి గారు, ఎందుకంటే మనకి లీగల్ లెవెల్లో కొన్ని డిమాండ్స్ పెట్టాం, ఆర్థికంగా పెట్టాం. వాళ్ళిద్దరితో పాటు మన డిఎంహెచ్ఓ గారు, మిగతా మెడికల్ అధికారులు కూడా చర్చలు జరిగినాయి. మనం కూడా ఒక 30-35 మందిని వెళ్ళాం. చాలాసేపు చర్చలు జరిగాయి. ఈ చర్చలలో అడిషనల్ కలెక్టర్ గారు మనకి ఇచ్చిన హామీ ఏంటంటే, ఇప్పుడు మనము ఎఫ్ఐఆర్లో ఆమె ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అందులో మెన్షన్ చేయాలని, నమోదు చేయాలని మనం డిమాండ్ పెట్టాం. అది ఒక వారం రోజులు, ఎందుకంటే ఆమె మళ్ళీ మనం ఇది మెన్షన్ చేయండి అని మనం ఆమెతో రాయించాలి. ఇదంతా ప్రాసెస్ ఏంటంటే ఒక వారం రోజుల్లో మనం అడిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఎఫ్ఐఆర్లో మేము నమోదు చేస్తాము అనేసి మనకు హామీ ఇచ్చారు. మనం అడిగిన డిమాండ్లో ఒకటి పరిష్కారం అయ్యింది. అట్లాగే మనం అడిగింది ఏంటంటే నష్టపరిహారం కూడా అడిగాం. 20 లక్షలు అనేది మనం పెట్టాం. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీది మెన్షన్ అయిన తర్వాత దానికి ఎక్కువ ఉంటాయి, దాని ప్రకారం రావాల్సినవి. కానీ ఈలోపు ఇప్పుడు అత్యాచారం జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి చట్టం ప్రకారం అంటే రూల్స్ అవన్నీ అత్యాచారం జరిగిన వాళ్ళకి ఇంత ఇవ్వాలనేది ఉంది. అది మొత్తం కూడా కనుక్కున్నారు. 5 లక్షలు ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోయాక, అంటే ఆన్లైన్లో మెన్షన్ చేయడం ఇవన్నీ ఉంటాయి. 5 లక్షలు చట్టం ద్వారా ఇవ్వాల్సినవి మేము తప్పకుండా 5 లక్షలు ఇస్తామనేసి చెప్పారు. ఇంకా ఎస్సీ ఎస్టీది కనుక మెన్షన్ అయితే ఇంకా మనం దాన్ని ఫాలో చేసుకుంటే ఇంకా అవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మనకు 5 లక్షలు అనేది చెప్పారు. దీంతో పాటు ఏంటంటే కలెక్టరు ఫండ్స్ నుంచి కూడా, ఇప్పుడు చాలా జిల్లాల్లో ఇలాంటివి జరిగితే ఇస్తున్నారు, ఫండ్స్ నుంచి కూడా మనకు ఇవ్వాలి అనేసి ఆమె పేదరాలు, తక్షణ ఆర్థిక సాయం అనేసి మనం అడిగాం, డిమాండ్ కూడా పెట్టాం. అందుకని వెంటనే ఇతర డిపార్ట్మెంట్ సిబ్బందితో అంటే వాళ్ళ కలెక్టర్ ఆఫీసులో మాట్లాడి వారం రోజుల్లో కలెక్టర్ నిధుల నుండి 50,000 మన ఆశా వర్కర్కి ఇస్తామనేసి కూడా అంగీకరించడం జరిగింది. అట్లాగే దీంతో పాటు ఏంటంటే మనం ఒక ఉద్యోగం, అంటే ఆమెకి 2 కొడుకులు చాలా పేదరికంలో ఉన్నారు, ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు, ఒక ఉద్యోగం ఇవ్వాలనేసి కూడా మనం డిమాండ్ పెట్టాం. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతిదీ కూడా ఆన్లైన్లో నోటిఫికేషన్ అయిపోయింది, మా చేతిలో ఉండట్లేదు, కొంచెం ఇబ్బందికరంగా ఉందంటే, ఎంత ఇబ్బంది అయినా కొన్ని పోస్టులు మీ దగ్గర ఉంటాయి, ఏదో ఒక పోస్టు కనీసం ముందు వాళ్ళను ఎంట్రీ చేసుకుంటే తర్వాత వాళ్ళు పై స్థాయికి వస్తారు, ఖచ్చితంగా అది మీరు చూడాలి అనేసి కూడా బాగా రిక్వెస్ట్ చేశాం. అయితే ఇప్పుడు ఇవ్వడానికి లేదు, కానీ భవిష్యత్తులో మా పరిధిలో ఉన్న పోస్టులలో ఒక పోస్ట్ ఇవ్వడానికి మాత్రం మేము లిస్టులో వీళ్ళది మేము మెన్షన్ చేస్తాం, వీళ్ళ కుటుంబాన్ని అనేసి కూడా మనకు చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఇంటి స్థలం కానీ, ఇందిరా మిల్లు కానీ, అంటే తర్వాత సార్ గారికి కూడా తెలియజేసాం, అందులో మనం పెట్టాం. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఎంత వీలైతే అంత చూస్తామనేసి కూడా చెప్పారు. దీంతో పాటు ఏంటంటే మనమందరం డిమాండ్ కూడా పెట్టాము అందులో, అంటే ఎక్కడంటే అక్కడ డ్యూటీలు వేస్తున్నారు కాబట్టి కనీసం ఒక వెహికల్ ఎవరో ఒకరు సిబ్బంది ఉండాలి అనేసి కూడా చెప్పాం. తప్పకుండా అది చర్చిస్తాం. సార్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడతామనేసి, ఇవి మనకు నిర్దిష్టంగా అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మేము నమోదు చేస్తామనేది ఒకటి, అట్లాగే 5 లక్షలు మేము ఇప్పిస్తామనేది, అట్లాగే తక్షణ ఆర్థిక సాయం కింద 50,000 కలెక్టర్ నిధుల నుండి ఇస్తామనేది, ఉద్యోగం అనేది మేము మా ముందు లిస్టులో పెట్టుకుంటాం, ఖచ్చితంగా అవి అవకాశం వచ్చినప్పుడు మేము ఇచ్చే ప్రయత్నం చేస్తామనేసి చెప్పారు. అయితే ఇది అయిపోయిన తర్వాత సార్ గారిని కూడా కలిశాము. మరి హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి హెల్త్ నుంచి కూడా ఆదుకోవాలి, వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు అనేసి మనం తెలియజేశాము. ఆ విషయాలన్నీ ఇప్పుడు సార్ గారే వచ్చారు కాబట్టి మిగతా సమస్యలు మన వాళ్ళు కూడా చెప్పారు. అయితే సమస్యలు మనవి కూడా చాలా ఉన్నాయి. ఆర్థిక సాయం అడిగాము, సార్ ఇప్పుడు చెప్తారు.
రెండవది ఏంటంటే ప్రతి పిఎస్సిలో మనం పనిభారం పెరిగి రకరకాల సమస్యలలో ఉన్నాం. అయితే అక్కడ మన వాళ్ళందరూ మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ మనమేమో ఈ సంఘటన మీద వచ్చాము. టైం కూడా చాలా అయింది, మన వాళ్ళు కూడా చాలామంది బస్సులు ఉండవు కాబట్టి వెళ్ళిపోయే దానిలో ఉన్నారు. మన వైపు నుంచి ఏమడిగామంటే ఒక జాయింట్ మీటింగ్ పెట్టండి. ప్రతి పిఎస్సి నుంచి అధ్యక్ష కార్యదర్శులు వస్తారు. ఆ పిఎస్సిలో ఉన్న సమస్యలన్నీ కూడా రాసుకొని వస్తారు. ఎందుకంటే డిపార్ట్మెంట్కు మనకి సమన్వయం పెరగాలి, అంటే దూరం పెరగొద్దు కదా, గ్యాప్ రావద్దు. ఏం సమస్యలు ఉన్నాయి అనేది కూడా మనం చర్చ జరిగితే ఎంతవరకు పరిష్కారం అవుతాయి అనేది వాళ్ళని సరి చేయడానికి ఉంటుంది, మన పనిభారం తగ్గడానికి ఉంటుంది. మనలో కూడా ఎవరన్నా కొంచెం ఏదైనా రీచ్ కాకపోతే మనం కూడా నచ్చ చెప్పుకునే అవకాశం ఉంటుంది. అలాంటి జాయింట్ మీటింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేయండి అనేసి కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది మన పోరాట ఫలితంగా ఈరోజు మనం సాధించుకున్నాం. ఇప్పుడు ఇంత ఆలస్యమైనా కూడా ఉదయం నుంచి పాపం మేడం అయితే ఇక్కడికి బయటకు వచ్చి ఉదయం నుంచి ఉన్నారు. సార్ గారు కూడా మొన్న నుండి బాగానే ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు వారి సందేశం ఇవ్వాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. బంద్ చేయాలి. ఆశా కార్యకర్తలకు ఇక్కడికి వచ్చినటువంటి లీడర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం.